ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. 2024 మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒక్కటీ రాలేదు. దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి. సిఐఏ వార్షిక సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే వ్యాఖ్యలు. ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలైతే చేస్తున్నారు కానీ సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న సమయంలో పూర్తి కాలేదని, సమయానికి ఇవ్వలేనప్పుడు ఎందుకు వాగ్దానాలు చేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే సినిమా డైలాగ్ను గుర్తు చేశారు. దేనికైనా కట్టుబడితే గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ వ్యవస్థల ఉత్పత్తిని పెంచడానికి మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన కృషి చేస్తోందని చెప్పారు. సిఐఐ వార్షిక సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే అమర్ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రక్షణ పరికరాలు, ఆయుధాల సరఫరాలో నిర్ధారిత గడువు అన్నదే లేకుండా పోయింది. 83 తేజస్ MK-1A యుద్ధ విమానాల సరఫరా కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో 2021 ఫిబ్రవరిలో 48,000 కోట్ల కాంట్రాక్టు కుదిరింది. 2024 మార్చి నుంచే విమానాల డెలివరీ మొదలు కావాలి. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా అందజేయలేదు. గతంలో తేజస్ MK-1 విమానాల సరఫరాలోనూ జాప్యం జరిగింది. తేజస్ MK-2 ప్రోటోటైప్ అందాల్సి ఉంది. ఆమ్కా ఫైటర్కు సంబంధించి ప్రోటోటైప్ కూడా సిద్ధం కాలేదు. మన దేశంలో ఉత్పత్తి చేయడం కాదు, మన దేశంలోనే రూపొందించడం, అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. సైనిక దళాలకు, పరిశ్రమకు మధ్య విశ్వాసం నెలకొనాలి. దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి. ప్రాణం పోయినా పర్లేదు, మాట పోవద్దనే సూక్తిని గుర్తుంచుకోవాలి అని అమర్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.